వెల్కమ్ టు పాలిటీ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్. ఆ రాజ్యాంగ సంస్థల్లో మనం చూడబోయే మరొక సంస్థ పబ్లిక్ సర్వీస్ కమిషన్. భారత రాజ్యాంగంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి 14th పార్ట్ 14వ భాగము 308 ఆర్టికల్ నుండి 323 ఆర్టికల్స్ వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి రాజ్యాంగంలో తెలియజేశారు. 14th పార్ట్ అనేది మనకి కేంద్ర రాష్ట్ర సర్వీసులు అనే దాని గురించి 14th పార్ట్ చెబుతుంది. ఈ కేంద్ర రాష్ట్ర సర్వీసులో భాగమే మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే దాన్ని మనం ప్రస్తుతం చూడబోతున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్లని మనం బ్రిటన్ రాజ్యాంగం నుండి తీసుకున్నాము. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పోటీ పరీక్షలను నిర్వహించి ఈ పోటీ పరీక్షలలో ఉత్తీర్ణుడైనటువంటి వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగస్తులని నిర్ణయించాలి అనే అటువంటి సంకల్పంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్లని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రపంచంలో మొదటిసారిగా పోటీ పరీక్షలు నిర్వహించినటువంటి దేశము, ప్రపంచంలో మొదటిసారిగా పోటీ పరీక్షలు నిర్వహించిన దేశము చైనా దేశం. మరి భారతదేశంలో సివిల్ సర్వీసులని భారతదేశంలో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రవేశపెట్టడానికి దాని యొక్క చారిత్రక నేపథ్యాన్ని చూస్తే 1772 సంవత్సరంలో వారెన్ హేస్టింగ్స్ భారతదేశంలో మొదటిసారిగా సివిల్ సర్వీసులను ప్రవేశపెట్టినటువంటి ఒక బ్రిటిష్ అధికారి. భారతదేశంలో సివిల్ సర్వీసులను ప్రవేశపెట్టింది వారెన్ హేస్టింగ్స్. కానీ ఈ సివిల్ సర్వీసులని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి, పునర్వ్యవస్థీకరించినటువంటి వ్యక్తి కారన్ వాలిస్. కాబట్టి కారన్ వాలిస్ ని బ్రిటిష్ సివిల్ సర్వీసుల యొక్క పితామహుడు అని అంటారు. ఫాదర్ ఆఫ్ బ్రిటిష్ సివిల్ సర్వీసెస్. బ్రిటిష్ సివిల్ సర్వీసుల యొక్క పితామహుడు అని కారన్ వాలిస్ ని పిలుస్తాము. భారతదేశ సివిల్ సర్వీసుల పితామహుడు అని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మనం ఏమంటామంటే భారతదేశంలోని సివిల్ సర్వీసుల పితామహుడు అని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మనం పిలవడం జరుగుతుంది. భారతదేశంలో 2006 సంవత్సరం నుండి ఏప్రిల్ 21వ తేదీని, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీని నేషనల్ సివిల్ సర్వీస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అది 2006 సంవత్సరం నుండి నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి భారతదేశంలో సివిల్ సర్వీసులు అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి? భారతదేశ సివిల్ సర్వీసుల విధానాల గురించి ఆర్టికల్ 315 ప్రకారము పబ్లిక్ సర్వీస్ కమిషన్లు రాజ్యాంగం ప్రకారం 3 రకాలుగా ఉంటాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు 3 రకాలు. ఒకటి యూపీఎస్సి, రెండవది ఎస్పీఎస్సి, మూడవది జేపీఎస్సి అని పబ్లిక్ సర్వీస్ కమిషన్లు 3 రకాలు. 315 ఆర్టికల్ ప్రకారం కేంద్రానికి యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రతి రాష్ట్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు కలిసి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు కలిసి ఏర్పాటు చేసుకునే పబ్లిక్ సర్వీస్ కమిషన్నే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని పిలవడం జరుగుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కేంద్రానికి ఉండేది యూపీఎస్సి, ప్రతి రాష్ట్రానికి ఉండేది ఎస్పీఎస్సి, 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు ఉండేదాన్ని జేపీఎస్సి అని 3 రకాలుగా పిలుస్తాం. మరి యూపీఎస్సి, జేపీఎస్సి, ఎస్పీఎస్సిలో ఉండే అటువంటి సభ్యులని, చైర్మన్లని ఎవరు నియమిస్తారు? ఆ నియామకంలో పాటించాల్సినటువంటి పద్ధతుల గురించి ఒకసారి మనం పరిశీలిస్తే ఆర్టికల్ 316 ప్రకారము యూపీఎస్సి చైర్మన్ మరియు సభ్యులని
నియమించేది భారత రాష్ట్రపతి నియమిస్తాడు. ఎస్పీఎస్సి చైర్మన్ మరియు సభ్యులను నియమించేది గవర్నర్ నియమిస్తాడు. జేపీఎస్సి చైర్మన్ మరియు సభ్యులను నియమించేది రాష్ట్రపతి నియమిస్తాడు. యూపీఎస్సి చైర్మన్ సభ్యులను నియమించేది రాష్ట్రపతి. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులను నియమించేది గవర్నర్. జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులను నియమించేది రాష్ట్రపతి నియమిస్తారు. నియమిస్తున్నప్పుడు పాటించాల్సినటువంటి పద్ధతి ఏంటంటే, ఇందులో ఎంతమంది సభ్యులు ఉండాలి అని అంటే 1+10 10 మంది మరియు ఒక చైర్మన్ ఉంటాడు. 10 మంది సభ్యులు ఒక చైర్మన్ ఉంటారు. 10 మంది సభ్యులు మరియు ఒక చైర్మన్ ని ఆ సంఖ్య దాటడానికి అవకాశం లేదు. ఇక ఒక 10 మంది సభ్యులు ఒక చైర్మన్ తప్పకుండా ఉండాలి. ఈ సభ్యులలో ఉన్నటువంటి వ్యక్తులలో కనీసం సగం మంది 1/2 అని అంటారు. కనీసం సగం మంది కేంద్ర రాష్ట్ర సర్వీసులలో కనీసం ఒక 10 సంవత్సరాలు ఏదైనా ఒక సర్వీసులో పనిచేసినటువంటి ఉద్యోగస్తుడై అనుభవం కలిగినటువంటి వ్యక్తిని మాత్రమే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లలోకి తీసుకోవాలి అనేది ప్రధానమైన ఉద్దేశం. మరి ఈ యూపీఎస్సి కానీ ఎస్పీఎస్సి కానీ ఇందులో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా దాదాపుగా ఉద్యోగస్తుడే అనుకోవడానికి అవకాశం లేదు. ఇందులో ఉన్నటువంటి వ్యక్తులలో సగం మంది తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులై ఉండాలి. అందులో ఆ సగం మందిలో వాళ్ళకి 10 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తులై ఉండాలి అని 316 ఆర్టికల్ మనకు తెలియజేసింది. ఇక్కడ యూపీఎస్సి యొక్క చైర్మన్ కి ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారికి ఎంతైతే హోదా ఉంటుందో అంత సమానమైనటువంటి హోదా యూపీఎస్సి చైర్మన్ ఉంటుంది. యూపీఎస్సి చైర్మన్ హోదాని ఎన్నికల ప్రధాన కమిషనర్ యొక్క హోదాతో పోలుస్తారు. యూపీఎస్సి సభ్యుల యొక్క హోదాని ఎన్నికల కమిషన్లోని సభ్యుల యొక్క హోదాతో పోల్చడం అనేది జరుగుతుంది. మరి వీళ్ళని నియమించిన తర్వాత వీళ్ళకి జీతాలు ఎవరు నిర్ణయిస్తారు? యూపీఎస్సిలోని చైర్మన్ మరియు సభ్యులకి జీతాన్ని నిర్ణయించేది రాష్ట్రపతి జీతాన్ని నిర్ణయిస్తాడు. సుప్రీంకోర్టులోని ఇతర న్యాయమూర్తులు అంటే ఒక సాధారణ న్యాయమూర్తికి జడ్జికి ఎంత జీతం అయితే ఇస్తారో అంతే స్థాయిలో యూపీఎస్సి చైర్మన్ మరియు సభ్యులకి జీతాలని రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. స్టేట్ సర్వీస్ కమిషన్ లోని వీళ్ళకి జీతాలను నిర్ణయించేది గవర్నర్. రాష్ట్రంలోని హైకోర్టు న్యాయమూర్తితో సమానమైనటువంటి జీతాలు ఇస్తాడు. యూపీఎస్సి వాళ్ళని తొలగించే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుంది. అసమర్థత, దుష్ప్రవర్తన అనే 2 కారణాలను బట్టి రాష్ట్రపతి వారిని తొలగిస్తాడు. అయితే తొలగించడానికన్నా ముందు వాళ్ళని ఎందుకు తొలగిస్తున్నావో సుప్రీంకోర్టు చేత ఒక సిఫారసు తీసుకొని ఆ సిఫారసు ప్రకారం రాష్ట్రపతి గారు వీళ్ళని మీరు తొలగించవచ్చు అనే సిఫారసు వస్తేనే రాష్ట్రపతి వాళ్ళని తొలగించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ సుప్రీంకోర్టు సిఫారసు ఇవ్వకుండా రాష్ట్రపతి వాళ్ళని కొంతకాలం మాత్రం సస్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు సిఫారసు వస్తే పూర్తిగా వాళ్ళని పదవి నుండి తొలగించడానికి రాష్ట్రపతికి అన్ని రకాల అధికారాలు అనేవి ఉంటాయి. భారత రాజ్యాంగము అమలులోకి రావడానికన్నా ముందు సర్వీస్ కమిషన్లు ఎన్ని రకాలుగా ఉండేవి? సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు ఎన్ని రకాలుగా ఉండేవి? ఉద్యోగాలు ఎన్ని రకాలుగా ఇందులో ఉండేవి? ఒకటి ఇండియన్ సివిల్ సర్వీస్, ఐసిఎస్ అని పిలిచేటువంటి దానిని 1947లో ఐఏఎస్ గా మార్చారు. ఐసిఎస్ అని పిలిచేటువంటి దాన్ని ఇండియన్ సివిల్ సర్వీస్ అని పిలిచేదాన్ని 1947లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని పిలవడం అనేది జరిగింది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత దాన్ని మనం ఇక ఐఏఎస్ అని పిలుచుకున్నాం. కాబట్టి ఒకటి ఐఏఎస్, రెండోది ఐపీఎస్, మూడోది ఐఎఫ్ఎస్, నాలుగోది ఐఎంఎస్ మెడికల్ సర్వీస్, ఐదోది ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్. 5 రకాల విభాగాలు ఉండేవి. ఈ 5 రకాల విభాగాలతో పాటు భారత రాజ్యాంగం అమలులోకి రావడానికన్నా ముందు ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ ఐజేఎస్ అనేది కూడా ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ అనేది కూడా రాజ్యాంగం అమలులోకి రావడానికన్నా ముందు ఉండేది. మరి ఇప్పుడు ఐఏఎస్ అనేది అమలులో ఉన్నది, ఐపీఎస్ అనేది అమలులో ఉన్నది, ఐఎఫ్ఎస్ అనేది మనకి అమలులో ఉన్నది, ఐఎంఎస్ అనేది అమలులో లేదు, ఇంజనీరింగ్ సర్వీస్ అనేది అమలులో లేదు, జ్యుడిషియల్ సర్వీస్ అనేది కూడా అమలులో లేదు. అంటే భారత రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం చేసినటువంటి తీర్మానం ప్రకారం
1966 సంవత్సరం నుండి ఐఎఫ్ఎస్ అనేది అమలులోకి వచ్చింది. బాగా గుర్తుంచుకోవాలి. 1963 సంవత్సరంలో రాజ్యసభ ఒక ప్రత్యేకమైనటువంటి తీర్మానాన్ని చేస్తే రాజ్యసభ ఒక ప్రత్యేక తీర్మానం ప్రకారం యూపీఎస్సీలోని ఏదైనా ఉద్యోగాన్ని నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే 1963లో రాజ్యసభ ఒక తీర్మానం ప్రకారం ఐఎఫ్ఎస్ ని ప్రవేశపెడితే 1966 సంవత్సరం నుండి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది అమలులోకి రావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ చెప్పినటువంటి దాంట్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అనేవి ఈ మూడు మాత్రమే ప్రస్తుతం అమలులో ఉన్నాయి. ఇక ఈ చెప్పినటువంటి ఈ మూడు మాత్రం ప్రస్తుతం అమలులో లేవు. మరి భారతదేశంలో ఐఏఎస్ లకు సంబంధించినటువంటి శిక్షణ కేంద్రం ఎక్కడ ఉన్నది, ఐపీఎస్ లకు సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉన్నది, ఐఎఫ్ఎస్ లకు సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉన్నది, వీటిపైన కూడా ప్రీవియస్ లో మనకి ప్రశ్నలు రావడం జరిగింది. ఐఏఎస్ కు సంబంధించి ఉత్తరాఖండ్లోని ముస్సోలి అనేటువంటి ప్రాంతంలో లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ అని చెప్పేసి ఉత్తరాఖండ్లోని ముస్సోలి ప్రాంతంలో ఐఏఎస్ లకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి కేంద్రం. ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ సెంటర్ గా హైదరాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ సెంటర్ ని మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది డెహ్రాడూన్ ప్రాంతంలో ఇందిరాగాంధీ ట్రైనింగ్ సెంటర్ అని డెహ్రాడూన్ ప్రాంతంలో ఈ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కు సంబంధించినటువంటి ఆ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భారతదేశంలో ఐఏఎస్ గా, ఐపీఎస్ గా, ఐఎఫ్ఎస్ గా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి శిక్షణనిచ్చే అటువంటి కేంద్రాలు. ప్రస్తుతం సివిల్ సర్వీసులో ఉన్నటువంటి ఉద్యోగాలు కేవలం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అనే ఒక 3 ఉద్యోగాలు మాత్రమే ప్రస్తుతం సివిల్ సర్వీసులో ఉండడం అనేది జరిగింది. మరి సివిల్ సర్వీస్ కోసం వేసినటువంటి కమిటీలు ఏంటి? సివిల్ సర్వీసుల కోసం వేసినటువంటి కమిటీలలో ప్రధానంగా 1854 సంవత్సరం నుండి, ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో చట్టాలను వాళ్ళు ప్రవేశపెట్టినప్పుడు చార్టర్ చట్టం 1813లో భాగంగా సివిల్ సర్వీస్ కోచింగ్ ఉచితంగా భారతీయులకు ఇస్తాము అని చెప్పేసి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రకటించింది. ఆ ప్రకటించినటువంటి దానిపైన ఒక కమిటీని వేశాము. 1854 సంవత్సరంలో లార్డ్ మెకాలే కమిటీని వేశాము. ఈ లార్డ్ మెకాలే కమిటీ భారతదేశంలోనే సివిల్ సర్వీసుల పైన వేసినటువంటి మొదటి కమిటీగా లార్డ్ మెకాలే కమిటీని చెప్తాం. ఈ లార్డ్ మెకాలే కమిటీ మొదటిసారిగా భారతదేశంలో వేయబడినటువంటి కమిటీ. దీని తర్వాత రెండోది కొఠారి కమిటీని 1974 సంవత్సరంలో కొఠారి కమిటీని వేస్తే 1976 సంవత్సరంలో కొఠారి కమిటీ నివేదిక సమర్పించింది. ఈ కొఠారి కమిటీ తీర్మానం ప్రకారము మాతృభాషలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసుకోవచ్చు అని తన నివేదికలో తెలియజేసినటువంటి కమిటీనే మనకి ఇక్కడ కొఠారి కమిటీ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మూడోది పీసీ హోతా కమిటీ 2004 సంవత్సరంలో వేయబడి నివేదికను సమర్పించింది. 2004లో వేసిన పీసీ హోతా కమిటీ ఏం చెప్పింది అంటే సివిల్ సర్వీసులకు సంబంధించినటువంటి వయసులు గూర్చి తెలియజేసినటువంటి కమిటీనే మనం పీసీ హోతా కమిటీ అని అంటాం. దీని తర్వాత అలగు కమిటీ, సతీష్ చంద్ర కమిటీ అని సివిల్ సర్వీస్ వాటి కోసం కొన్ని ఉన్నతమైనటువంటి కమిటీలను వేయడం జరిగింది. అంటే ఈ భారతదేశంలో రాష్ట్రపతి ఆధీనంలో ఉండి ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ను కలిగి ఉండి రాష్ట్రపతి చేత నియమించబడి, రాష్ట్రపతి చేత తొలగించబడి, రాష్ట్రపతి జీతభత్యాలు నిర్ణయించబడి, రాష్ట్రపతి ఆధ్వర్యంలోనే విధి విధానాలని కూడా రాష్ట్రపతి ఆధ్వర్యంలోనే నిర్వహించే అటువంటి ఆ ప్రధానమైనటువంటి దాన్నే మనం యూపీఎస్సీ అని అంటాము. యూపీఎస్సీలో ఏ విధంగానైతే రాష్ట్రపతి నియమిస్తున్నాడో అదే రకంగా ఎస్పీఎస్సీలో ఉండేటువంటి సభ్యులని కానీ, చైర్మన్ ని కానీ, జీతాన్ని కానీ తొలగించడం కానీ
ఈ బాధ్యతలన్నిటినీ మనకి 316 క్లాస్ 1 ప్రకారము రాష్ట్రంలో ఉండే అటువంటి గవర్నర్ గారు నియమించడం అనేది జరుగుతుంది. అంటే ఈ భారతదేశంలో యూపీఎస్సి అనేది ప్రత్యేకంగా మనకి యూపీఎస్సిలో అంటే 1950 సంవత్సరంలో యూపీఎస్సి ప్రత్యేకంగా ఏర్పడినప్పుడు యూపీఎస్సి మొదటి చైర్మన్ గా భారతదేశంలో హెచ్కే కృపాలాని భారతదేశంలో మొదటిసారిగా యూపీఎస్సికి చైర్మన్ గా బాధ్యత వహించినటువంటి వ్యక్తి హెచ్కే కృపాలాని. ప్రస్తుతం మనకి యూపీఎస్సి చైర్మన్ గా ప్రదీప్ కుమార్ జోషి, యూపీఎస్సి చైర్మన్ గా ప్రదీప్ కుమార్ జోషి ప్రస్తుతం యూపీఎస్సి చైర్మన్ గా ఉన్నాడు. ఇతను 2022 వరకు పదవిలోనే కొనసాగుతాడు ప్రదీప్ కుమార్ జోషి. దీని అంతటిని కలిపి మనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటాము. ఇందులో చెప్పబడినటువంటి ప్రతి దాని నుండి ప్రీవియస్ లో ప్రశ్నలు వచ్చాయి. కొంచెం చూసుకొని అప్డేట్ కావాలని కోరుకుంటున్నాను.